విచ్చేసిన మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజుటికి నారా వారు మరి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి ఆయన ఏమైనా ఇచ్చాడు అంటే అది కరువు తప్ప మరేం కాదు అనేది మనందరికీ తెలిసిన నిజం. ఈరోజు 3 ముక్కల్లో చెప్పాలి ఆయన పరిపాలన అంటే ముడుపులు, మోసాలు, అరాచకాలతో ఏ విధంగా వాళ్ళు ముందుకు సాగుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన మేనిఫెస్టోలో పెట్టిన 600 హామీల్లో ఏదైనా కూడా మనస్ఫూర్తిగా చేశాడా అంటే చేసిన దాఖలాలు లేదు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు చాపుకునే ముసలిదాని వరకు అందరినీ కూడా ఆయన మోసం చేసుకుంటూ వెళ్ళటం ఈ 3 సంవత్సరాల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఆడపిల్ల లేని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటే ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు కళ్ళారా సినిమా చూపిస్తున్నారు. కడుపులో ఉన్న బిడ్డ పండంటి పథకం కింద 10,000 ఇస్తామన్నాడు. కడుపుతో ఉన్న గర్భిణీ స్త్రీల్ని మోసం చేశాడు. అలాగే ఆడపిల్ల పుడితే 30,000 ఇస్తాం మహాలక్ష్మి పథకం కింద అన్నారు. ఇంతవరకు ఆడపిల్ల నమోదు కూడా కాలేదు ఈ 3 సంవత్సరాల కాలంలో. అంటే మరి ఏ విధంగా పుట్టిన ఆడపిల్లల్ని మోసం చేశారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే ఈరోజు చదువుకున్న పిల్లలకి కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. మరి ఎక్కడ ఎవరికి ఇప్పిస్తున్నారో ఇంతవరకు అయితే ఎక్కడా కూడా వాళ్ళు పత్రికా ప్రకటన ఇచ్చిన దాఖలాలు కూడా లేదు. అండ్ ముఖ్యంగా మొన్న మీరు చూస్తే సైకిళ్ళ పంపిణీ గతంలో 2 సార్లు కూడా మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టడం జరిగింది. ఏ విధంగా హై స్కూల్, ఇంటర్ విద్యార్థులకి ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పి. మరి ఈసారి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఒక్క సైకిల్ కూడా పంపిణీ చేయకుండా ఈరోజు అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట మరి మహిళలకు ఇవ్వాల్సిన మరి ఏవైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో వాటి మీద మేము గట్టిగా నిలదీసిన తర్వాత ఈరోజు తూతూ మంత్రంగా 9వ క్లాస్ వాళ్ళకి మాత్రం సైకిళ్ళు ఇస్తాము అని చెప్పి ఈరోజు మీరు ఇస్తున్నది చూస్తుంటే మరి 10వ క్లాస్ కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ చదవద్దు ఆడపిల్లని, కేవలం 9 వరకు చదివితే చాలు అని చెప్పి సందేశం ఇస్తున్నారని నేను అడుగుతున్నాను. ఏ విధంగా అయితే రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగాన్ని ఏ విధంగా మోసం చేసి వారందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చారో ఈరోజు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆడపిల్లలకి ఈరోజు 9వ క్లాసుకి మాత్రమే సైకిల్ అని వారి ఆశల మీద నీళ్లు చల్లింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా తయారయ్యాడంటే ఆయన కొడుకు బాగు కోసం, ఆయన కొడుకు అభివృద్ధి కోసమే పరిపాలిస్తున్నట్టు, ఆయన కొడుకు ఒకడు బాగుంటే చాలు ఇంకెవరు ఎటుపోయినా పర్లేదన్నట్టుగా ఆయన పరిపాలిస్తున్నారు. ఈ దేశంలోనే అత్యంత దౌర్భాగ్యమైన పరిపాలన ఎక్కడైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్లోని చిన్న పిల్లాడైనా టక్కున చెప్పే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఇంటికో ఉద్యోగం అన్నాం, ఈరోజు లోకేష్ బాబుకి ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చాం, వెంటనే ప్రమోషన్ మంత్రిని చేసావు. అలాగే ప్రతి పేదవాడికి ఒక ఇల్లు కట్టిస్తానన్నావు కానీ 3 ఏళ్లలో ఒక పేదవాడికి కట్టలేదు. కానీ నువ్వు నీ కొడుకు మాత్రం పక్క రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలతో ఇంద్రభవనం కట్టుకున్నావు. ఎంత సిగ్గుచేటో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రాన్ని తండ్రి కొడుకులు ఇద్దరు వాటాలేసి దోచుకొని ఈ రాష్ట్రాన్ని 2 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేసింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. ఇక లోకేష్ గారి గురించి చెప్పుకోవాలి అంటే మా జబర్దస్త్ కామెడీ షో కూడా సరిపోదని చాలామంది నా దగ్గరే మాట్లాడుతున్నారు. ఆయన మొన్న చెప్పారు పంచాయతీరాజ్గా ఎందుకు మీరు మంత్రి కావాలని కోరుకున్నారంటే మరి ఏ విధంగా తాగునీరు సమస్యను సృష్టించడానికే నేను మంత్రి అయ్యాను, అందుకే పంచాయతీరాజ్ కావాలని మా నాన్న దగ్గర అడిగాను అని చెప్పాడు. అంటే నిజంగా ఫ్లోలో చెప్పినా కూడా ఆయన మనసులో మాట చెప్పాడు అనేది మనం అందరం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు తన తండ్రి పుట్టిన చిత్తూరు జిల్లాకు కానీ, తన తండ్రిని ముఖ్యమంత్రిని చేసిన కుప్పం జిల్లాకు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, తనకి పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ హిందూపురానికి కూడా నీళ్ళు ఇవ్వలేని లోకేష్ బాబు ఈరోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తాగునీరు ఇచ్చే పరిస్థితి ఉందా? ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా అని నేను అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఇక్కడ అల్లుడు చెప్పాడో లేదో తాగునీటి సమస్యను సృష్టిస్తాను అని, వెంటనే అక్కడ మామ దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. దున్నపోతుల మీద పేర్లు రాసి వేలాది మంది ఖాళీ బిందెలతో రోడ్ల మీదకి వచ్చి నీళ్లు లేవు అని ధర్నా చేసే పరిస్థితికి వచ్చిందంటే
దీనికి లోకేష్ చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. అంతేగాని అల్లుడు చెప్పిన మాటని బలపరుస్తున్నానని ఇప్పుడే హిందూపురానికి నీళ్లు లేకుండా బాలకృష్ణ చేస్తే, అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో నీళ్లు లేకుండా చేసి జిల్లాలో ఉన్న అఫీషియల్స్ని అందరినీ పరిగెత్తా వెళ్ళి కుప్పంలో నీళ్ళు ఇమ్మంటాడు. గతంలో 9 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు 3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈయన ఏవైనా చర్యలు చేపట్టి హంద్రీనీవా కానీ గాలేరు నగర్ కానీ పూర్తి చేయాలి, లేదా అక్కడ నీళ్ళు వచ్చేదానికి మరి గతంలో ప్రభుత్వం కండలేరు ప్రాజెక్ట్ ఒకటి మరి ఏ విధంగా ముందుకు తీసుకొస్తే దాన్ని మరి ముడుపుల కోసం ఆపేశారో కూడా మనం చూసాం. ఇలాంటి వాటిని ఆపి నీళ్లు లేకుండా అఫీషియల్స్ మీద కోప్పడితే ఏమొస్తుందని నేను అడుగుతున్నా. ఇక్కడ ఉన్నారు ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా, కనీసం తన జిల్లాలో తన నియోజకవర్గానికి కూడా సక్రమంగా నీళ్లు ఇవ్వలేని ఒక దౌర్భాగ్య మంత్రి, నేను పులివెందులకు నీళ్ళు ఇచ్చాను, పట్టుసీమ ద్వారా రాయలసీమకు మొత్తం నీళ్ళు ఇచ్చాను అని చెప్పి జనాల చెవులో కాలీఫ్లవర్లు పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు వీళ్ళు చెప్పే మాటలు చూస్తుంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు లోకేష్ మాటలు వింటుంటే తెలివితేటల్లో జలీన్ ఖాన్ మించిపోయాడు, అబద్ధాల్లో చంద్రబాబు నాయుడిని మించిపోయాడు. నిజంగా వాళ్ళ నాన్న 21 విదేశీ పర్యటనలు చేసి కనీసం 21 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈయన 2 ఏళ్లలో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తాను అంటే ఈయనని ఏమనాలో ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. ఈరోజు కనీసం వర్ధంతికి ఏం చెప్పాలి, జయంతికి ఏం చెప్పాలో తెలియకుండా వర్ధంతికి శుభాకాంక్షలు చెప్పే ఒక దౌర్భాగ్యమైన మంత్రిని ఈ రాష్ట్ర ప్రజల తల మీద రుద్దిన చంద్రబాబు నాయుడిని ఏమనాలో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంతో అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పక్కన పెట్టి ఈరోజు పార్టీలు మారిన వాళ్ళకి, రాజకీయ అవగాహన లేని వాళ్ళకి, రాజకీయ అవగాహన లేకపోవడమే కాకుండా ఈరోజు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టని ఇలాంటి వాళ్ళకి ఇవ్వటం వల్ల ఈ రాష్ట్రం ఏ విధంగా ముందడుగు వేస్తుందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు 1 కాదు 2 కాదు, ప్రతి మాటలో కూడా తప్పులు దొర్లుతున్నా తన తప్పుల్ని కంట్రోల్ చేసుకోలేడు, తన శరీరంలో భాగమైన తన నోటిని కంట్రోల్ చేసుకోలేడు, కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి, దాని మీద ఆక్షేలు పెట్టాలి, దాంట్లో ఎవరైనా ఏమైనా పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి అంటారు. అలా కేసులు పెట్టుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీలో ముందు లోకేష్ మీద ఎక్కువ కేసులు పెట్టి జైల్లో పెట్టాలి. జగన్ గారి గురించి ఈయన మాట్లాడనన్ని అవాకులు చవాకులు ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. కాబట్టి లోకేష్ వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం ఏమీ లేదనేది ఈరోజు మామూలు మనిషిని అడిగినా కూడా అర్థమయ్యే పరిస్థితి. ఇది ఇలా ఉండగా ఈరోజు ఒక స్పెషల్ డే, మన అవుట్డేటెడ్ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. గూగుల్లో చీటింగ్ అని కొడితే చాలు ఏపీ సీఎం చంద్రబాబు అని ఆయన ఫోటో వచ్చేస్తుంది. ఆయన చీటింగ్ చీఫ్ మినిస్టర్గా ఈ రాష్ట్రంలో రైతుల్ని, యువతని, డ్వాక్రా మహిళల్ని అందరినీ కూడా ఏ విధంగా విజయవంతంగా చీటింగ్ చేశాడో మనం చూసాం. అలాంటి మనిషి ఈరోజు ఏ అర్హతతో అనంతపూర్లోకి వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో 1290 మంది రైతులు చనిపోతే దాంట్లో 172 మంది రైతులు అనంతపురం చెందిన వాళ్ళు. అంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అక్కడ కరువు అల్లల్లాడిపోతున్నారు. 63 మండలాలు కరువు మండలాలుగా ప్రకటిస్తే అక్కడ మీరు బర్త్డే సంబరాలు చేసుకోవడానికి మనసు ఎలా వచ్చిందని నేను అడుగుతున్నాను. ఈరోజు 5 లక్షల కుటుంబాలు పొట్టకూటి కోసం పక్క రాష్ట్రమైన కేరళకి వెళ్ళి భిక్షాటన చేస్తుంటే మీకు సిగ్గుగా అనిపించలేదా ఆ జిల్లాకి వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి? శవాల మీద కేక్ కటింగ్లు చేసుకుంటున్న మిమ్మల్ని ఏమనాలని నేను ప్రశ్నిస్తున్నాను. చివరికి ఆ కరువుని కూడా క్యాష్ చేసుకుంటూ రెయిన్ గన్ల పేరుతో 200 కోట్లు నొక్కేసిన మిమ్మల్ని శవం మీద బొరుగులేరుకున్న వాళ్ళు అనక ఏమనాలని నేను అడుగుతున్నా. బర్త్డేలు మీ ఇంట్లో చేసుకోండి, అంతేగాని రాష్ట్రం అంతా కరువుతో అల్లల్లాడుతూ తాగునీళ్ళు లేక వడదెబ్బకి ప్రతిరోజు 20 మంది, 30 మంది, 40 మంది చనిపోతూ ఉంటే మీరు సంబరాలు చేసుకుంటుంటే మీకు సిగ్గు అనిపించదేమో, కానీ చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుంది. 68 వయసు మీకు వస్తే కాదు, అనుభవం ఉందని చెప్తున్నారే, ఈ అనుభవం ప్రజల్ని మోసం చేయడానికి, దోచుకోవడానికి కాకుండా ఈ బర్త్డే అయినా కూడా మీరు ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చిన 600 హామీల్లో కనీసం 60 హామీలన్నా నెరవేరుస్తాను,
ప్రజా వ్యతిరేక విధానాలతో కాకుండా ప్రజలకి సమస్యల్ని దూరం చేసే విధంగా మరి నేను పరిపాలిస్తాను, మరి ఎవరైతే ఈ రాష్ట్రానికి చేటు చేయాలనుకుంటున్నారో వారందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి మీరు కనుక ప్రామిస్ చేయగలిగితే కనీసం మీ వయసుకి, మీ హోదాకి, మీ అనుభవానికి ప్రజలు గౌరవించే పరిస్థితి ఉంటుంది. కానీ ఇలా మీరు శవాల మీద కేకులు కోసుకుంటూ, రాష్ట్రాన్ని దోచుకుంటూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ, లా అండ్ ఆర్డర్ని ఫెయిల్ చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు తొందరలోనే మీకు బుద్ధి చెప్తారు. అండ్ 26, 27 జగన్మోహన్ రెడ్డి గారిది మరి గుంటూరులో రైతులకి సపోర్టివ్గా ధర్నా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏ రైతుకి కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు ప్రభుత్వమే వ్యాపారస్తులకి అలాగే దళారులకి అండగా ఉంటూ రైతుల్ని సర్వనాశనం చేస్తూ అక్కడ నెట్లో పెట్టాం, ఇక్కడ గూగుల్లో చూసుకోండి అంటే అది వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి కాదు. కాబట్టి ప్రభుత్వమే రైతుల దగ్గర కొనుగోలు చేసి ఆ తర్వాత వాళ్ళు అమ్ముకుంటే రైతులకు ఎటువంటి నష్టం ఉండదు. కానీ మీరు చేసే జిమ్మికుల వల్ల మధ్యలో ఉన్న వాళ్ళు దోచుకుంటారు తప్ప రైతులకి ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి రైతులకి అండగా జగన్ గారు చేసే 26, 27వ తేదీ మరి ఆ దీక్షకి రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి మరి మద్దతు తెలియజేయాలి. ఈ రైతు వ్యతిరేకైన మరి చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచి రైతులకి గిట్టుబాటు ధరలతో పాటు ప్రతి సంవత్సరం ఏదైతే ధరల స్థిరీకరణ నిధి ఇస్తానని 3 ఏళ్లుగా ఎగ్గొడుతున్నాడో అవన్నీ కూడా కేటాయించే విధంగా జగన్ గారి దీక్షకు మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నాను. మా గన్మన్ ఇక్కడే ఉన్నాడు, ఆ వీడియోలో ఉన్న అతన్ని ఆయన అడగండి. ఆ రోజు చాలా ఎండగా ఉంది, నేను ఏ విధంగా ఫ్రెండ్లీగా ఉంటాను, అందరికీ ఫోటోలు ఇస్తాను, అందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పుడు ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే సెల్ ఫోన్లో కెమెరాలు వచ్చాక ఫస్ట్ ఫుల్ ఫోటో అంటారు, తర్వాత సింగిల్ ఫోటో అంటారు, తర్వాత షార్ట్ అంటారు, తర్వాత సెల్ఫీ అంటారు. ఒక్కొక్కరికి అన్ని ఇస్తూ పోలేము. ఎందుకంటే మామూలు ఎమ్మెల్యే కాదు, ఆర్టిస్ట్ కాబట్టి మాకు సెలబ్రిటీగా ఎలాంటి ఒక ఇబ్బంది ఉంటుందో మీ అందరికీ తెలుసు. నేను బాలకృష్ణ గారి లాగా సెల్ ఫోన్లు లాగి నేలకేసి కొట్టిన దాఖలాలు ఎక్కడా లేదు. ఇక తెలుగుదేశం పార్టీలో ఎవరికి కూడా ఫోటోలు తీసుకోవడానికి ముందు రాకుండా మరి జగన్ గారికి మా పార్టీలో తర్వాత ఒక ఆర్టిస్ట్ అండ్ ఎమ్మెల్యేగా నా దగ్గరికి వస్తున్నారన్న ఒక జలసీతో ఆ వీడియోని వైరల్ చేస్తున్నారే తప్ప మీరు క్లియర్గా వీడియో వింటే క్లియర్గా ఉంటుంది. లేడీస్కి చెప్పండి అయ్యా, అరవద్దని చెప్పండి అని చెప్పాను. దాంట్లో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. సో వాళ్ళు ఎంత నా మీద బురద చల్లినా అంటారు కదా, నిజం నిద్ర లేచే లోపల అబద్ధం ఊరు తిరిగి వస్తుందని. కానీ నిజం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిసిన తర్వాత అది జీవితాంతం స్ట్రాంగ్గా ఉంటుంది. కొత్త క్యాబినెట్ అదే చెప్పాను కదా, తెలుగు సరిగ్గా పలకడం రాని వాళ్ళని తెలుగు భాషకు సంబంధించి అఖిలప్రియాన్ని వేశారు. మరి తాగునీటి సమస్యను సృష్టించడానికే నేను వచ్చానని చెప్పే లోకేష్ గారినేమో పంచాయతీరాజ్కి వేశారు. మరి ఏ విధంగా వచ్చి రావడంతోనే ఆదినారాయణ గారు సో ఇన్వెస్టిగేషన్ చేసి 650 కోట్లు మరి ఇక్కడ స్కామ్ జరిగిందని 23 మందిని సస్పెండ్ చేస్తే వాళ్ళు పోయి స్టే తీసుకొస్తే దాని మీద అప్పీల్కి వెళ్లకుండా వాళ్ళని మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకునే ఫస్ట్ సంతకమే అవినీతి మీద పెట్టే ఆదినారాయణ లాంటి వాళ్ళు వస్తే ఏ విధంగా రైతులకి న్యాయం జరుగుతుంది అది మీరు ఆలోచించుకోవాలి. ఇక మంత్రి పదవి కోసం వైఎస్ఆర్సీపీకి వెంటనే ఇస్తాననగానే తెలుగుదేశం పార్టీకి అటు ఇటు జంపింగ్ జిల్లాని లాంటి అమర్నాథ్ రెడ్డి గారి వల్ల మరి రాష్ట్రానికి ఏం ఉపయోగం ఉంటుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను అదే అంటాను, ఎప్పుడు కూడా రాజకీయాల్లో అనుభవం అనేది చాలా ముఖ్యం. రాజకీయాల్లో కనీసం ప్రజలతో అన్నా వాళ్ళు మమేకమై ఉండాలి, లేదా సమస్యల మీద అవగాహన పెంచుకునే విధంగా పాత్రికేయులతో కానీ సీనియర్స్తో కానీ వాళ్ళు డిస్కస్ చేసే వాళ్ళు ఉండాలి. కానీ ఏమీ తెలియని వాళ్ళని తీసుకొస్తే ప్రమాణ స్వీకారం రోజు షార్ట్స్ వేసుకొని ఫ్రెండ్స్ సెల్ఫీలు దిగుతున్న పరిస్థితికి వచ్చిందంటే ఎలాంటి వాళ్ళకి వీళ్ళు మంత్రి పదవులు ఇచ్చారో వీళ్ళు ఆలోచించుకోవాలి.
చాలా మంచి ప్రశ్న వేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు నైతిక విలువలతో రాజకీయాలు చేస్తున్నారు. ఎవరి కుటుంబంలో అయితే ఎమ్మెల్యేగా ఉండి చనిపోతారో ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా కంటెస్ట్ చేస్తే వాళ్ళ మీద పోటీ పెట్టకూడదని ఏ ఎలక్షన్స్లో అయినా కూడా గౌరవంగా కుటుంబానికి వదిలేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. ఆ విధంగా ఈ 3 సంవత్సరాల కాలంలో మరి ఏ విధంగా రాజకీయాలు చేశారు జగన్ గారు మనం కళ్ళారా చూసాం. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనకి బలం లేని చోట క్యాండిడేట్లు పెట్టకూడదు, డబ్బులు పెట్టి మనుషుల్ని కొని రాజకీయాల్ని భ్రష్టు పట్టించకూడదని ప్రజాస్వామ్యాన్ని గౌరవించి దానికి తగ్గట్టుగానే ముందుకు వెళ్ళారు. ఇప్పుడు కూడా నంద్యాల అనేది వైఎస్ఆర్సీపీ సీట్ అది. సో ఈరోజు మేము మా క్యాండిడేట్ అనేది 100%గా పెడతాం. లేదా అఖిలప్రియ కుటుంబంలో ఎవరైనా నించోవాలి, యునానిమస్గా వదిలేయాలి అంటే వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేయమనంటే ఖచ్చితంగా ఇస్తాం. అంతేగాని ఇక్కడ కంటెస్ట్ చేసి దానికి రాజీనామా చేసే దమ్ము లేని వాళ్ళు అక్కడ పోయి మంత్రి పదవి తీసుకొని సిగ్గులేని మాటలు మాట్లాడుతుంటే మాత్రం జగన్ గారిని అంటే మాత్రం మేము ఒప్పుకోము. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా స్టాండ్ మీదే ఉన్నారు. ఈరోజు రాజకీయాలని భ్రష్టు పట్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ స్పీకర్ గారు తమ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి ఏదైనా చేయొచ్చు అన్న విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. భవిష్యత్తులో రాజకీయాలు ఇది ఒక సందేశంగా వెళ్తుంది, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా మంత్రి పదవులు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రాజీనామా చేసి వాళ్ళ సింబల్తో వాళ్ళకి ఎలక్షన్లో గెలుచుకుంటే గౌరవం ఉంటుంది. కానీ ఇది ప్రజల్లో వాళ్ళు ఇంకా చులకన చేస్తుంది తప్ప మరొకటి కాదు. వైఎస్ఆర్సీపీ సీట్ అండి అది. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. మా పార్టీ సింబల్ మీదే మేము క్యాండిడేట్ని డిసైడ్ చేస్తాము. వాళ్ళతో సంబంధం లేదు తెలుగుదేశం పార్టీతో. మేము వైఎస్ఆర్సీపీలో మా తల్లి ఆశయాలకు అనుగుణంగా నేను వస్తానని వాళ్ళ చిన్న కూతురు వస్తే మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే శోభా నాగిరెడ్డి గారు విలువలు ఉన్న నాయకురాలు. తను ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి వచ్చిందో రిజైన్ చేసి వచ్చింది. ఎలక్షన్లో నించొని వైఎస్ఆర్సీపీ సింబల్ మీద గెలిచి ఆమె ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిందో మనం చూసాం. కాబట్టి వీళ్ళు అడ్డదిడ్డంగా పోతామంటే ఎవరు ఒప్పుకోరు. తల్లి ఆశయాలకు అనుగుణంగా నైతిక విలువలకి కట్టుబడి ఎవరైనా జగన్ పార్టీలోకి వచ్చి నించుంటామంటే జగన్ గారు ఖచ్చితంగా దాని మీద ఆలోచన చేస్తారు. తెలివితేటలు లేని పిల్లల సో నిజంగా దానికైతే మేము బాధపడతాము. ఎందుకంటే ఎవరైనా కూడా తల్లిదండ్రులు లేకపోతే పిల్లలకి నిజంగా చాలా ఇబ్బంది పరిస్థితి. ఎందుకంటే నాకు కూడా తల్లిదండ్రులు లేరు. సో మేము చాలా ఏళ్ళగా మాకు 2 అన్నయ్యలు మేము ముగ్గురం కలిసి కట్టుగా పైకి వచ్చాం. కాబట్టి తల్లిదండ్రులు లేకపోతే చిన్నపిల్లలం అయిపోము, బేలతనం ఉండదు. మాలాంటి వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఎందుకంటే మనకు పెద్దలు లేరు కాబట్టి ఆలోచించి ముందడుగు వేయాలని. ఇంతవరకు తండ్రి చాటున ఎలాంటి తప్పుడు అడుగులైనా వేసి ఉండొచ్చు అఖిలప్రియ. కానీ ఈరోజు మరి మంత్రి పదవి ఒక హోదా వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా ఆవిడ బిహేవ్ చేయాలంటే ఖచ్చితంగా ఏ సింబల్ మీద గెలిచిందో ఆ సింబల్ ఉన్న పార్టీలో ఉండాలి. లేనప్పుడు దానికి రిజైన్ చేసి ఆవిడ తెలుగుదేశంలో ఇంట్రెస్ట్ ఉంటే కొనసాగచ్చు, ఆ సింబల్ మీద ఎలక్షన్కి వెళ్ళొచ్చు. అలాగే ఆ నంద్యాల సీట్కి అయితే 100% ఎలక్షన్ ఉంటుంది. అది వైఎస్ఆర్సీపీ సీటే అది.